ఈరోజు సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డి గారిని మీట్ అయిన విషయం అందరికీ తెలుసు. మీట్ అయిన తర్వాత బయటకు వచ్చి వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు వింటే నిజంగా జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారో లేకపోతే మరి ఏమనుకుంటున్నారో తెలియదు కానీ దిల్ రాజు గారి మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. ఒక విలేకరు అడిగారు, సార్ మీరు బెనిఫిట్ షో గురించి టికెట్ల రేట్లు పెంచడం గురించి ఏం మాట్లాడుకున్నారు అని చెప్పేసి. అంటే అదేం పెద్ద విషయం కాదు, అది అంట అసలు జూజిపి అంట చాలా చిన్న విషయం అంట. వీళ్ళు మాట్లాడింది తెలంగాణ అభివృద్ధి కోసం, నెక్స్ట్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం రేవంత్ గారితో మాట్లాడారు అంట. వినేవాడి వెర్రి ప్రశ్న అయితే ఎన్నైనా చెప్పచ్చు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విషయం గురించి చెప్పినప్పుడు ఆగమేఘాల మీద ఇదే సినీ పెద్దలు మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి విజయవాడకు అదే తాడేపల్లికి జగన్ ఇంటికి రావడం జరిగింది. ఎందుకు? మా సినిమాకి రేట్లు పెంచుకుంటాం, బెనిఫిట్స్లోకి పర్మిషన్ కావాలని చెప్పేసి అడగడానికి. ఇప్పుడు అదేమీ పెద్ద విషయం కాదు అని నేను చెప్తున్నాను. అది అంత పెద్ద విషయం కానప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్స్ ఆపేయండి. టికెట్ల రేట్లు ఇప్పుడు ఎంత ఉన్నాయో అంతే ఉంచి, మీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, మన రామ్ చరణ్ గారిది, లేకపోతే బాలకృష్ణ గారిది, నెక్స్ట్ మన వెంకటేష్ గారిది, ఈ 3 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి కదా. దిల్ రాజు గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్లో రేట్లు పెంచకుండా, బెనిఫిట్స్ వేయకుండా ఉండండి, చూద్దాం. అబ్బాయి రేపటి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెనకాల పడతారు, సార్ సార్ అని చెప్పేసి. చూద్దాం.